రండి 5వ మాట. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ఎవరైనాను లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు చాలక్క. దేవుని మందిరానికి ఇంటికాడికి మధ్యలో ఉంది స్వరం. సరే, దేవుని ఒక వాక్యం చూసినట్టు ఇది ఎన్నో మాట అండి? 5వదిగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే పరలోకంలో ఏముంది. ఇప్పుడు చెప్పండి, 4 విషయాలు విన్నారు. మొదటిగా ఏముంది పరలోకంలో? మళ్ళీ బుక్ చూడాలి, అదే మన బలహీనత. ఆరాధన ఉంది పరలోకంలో. 2 ఏముంది? దేవుని మహిమ ఉంది. 3 దేవుని మహిమ ఉంది. 3 నిత్య నివాసం ఉంది. 4 ఐక్యత ఉంది పరలోకంలో. 5వదిగా పరలోకంలో ఏముందంటే ఇక్కడ రాయబడిన మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనంలో సమాధానం ఉంది పరలోకంలో. ఏముందండి? సమాధానం, పీస్. ఏముంది? పీస్ అంటే సమాధానం. ఈ సమాధానాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుందంటే ఒక మాట ఉంది, శాంతి అని అంటారు. ఏమని రాయబడుతూ వచ్చింది? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానని యోహాను సువార్త 14:28 అనుకుంటే ప్రభు మాట్లాడతాడు. 27-28 చదవండి అక్క. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. 27 యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. శాంతి అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో పీస్ అని ఉంది. పీస్ అంటే అర్థం ఏంటి? సమాధానము. ఏంటి అర్థం అండి? సమాధానం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? 5వదిగా పరలోకంలో ఏముందంటే పీస్. అంటే పీసోళ్ళు కాదండి. పీసోళ్ళు అంటే ఎవరు? పీసోళ్ళు అంటే ఎవరు చెప్పండి? పిల్లికి కూడా బిచ్చం బెటర్ అంటారు చూసారా, వాళ్ళు పీసోళ్ళు. పీసోళ్ళు కాదు ఉంది పీస్. పీస్ అంటే పిల్లికి బిచ్చం పెట్టినవాడు కాదు, సమాధానం అన్నది అర్థం. ఏముంది పరలోక రాజ్యంలో? సమాధానం. ఇప్పుడు చెప్పండి, ఏంటి అరుణ్ ఇద్దరు ముఖం చూసుకుంటున్నారు ఏంటి? ఇద్దరు పిల్లికి కూడా బిచ్చం పెట్టరా? కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఏముందంటే 5వదిగా సమాధానం ఉంది. ఏముందండి? సమాధానం, గొప్ప సమాధానం. పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళందరూ సమాధానంగా ఉంటారు. అక్కడ కూడా ప్రభా నాకు ఈ స్థలం కావాలి, నాకు ఇది కావాలి, కొట్లాటలు లేవే అక్కడ. ఇక్కడ మందిరాల కోసం కొట్లాటలు, ఇక్కడ ఇళ్ల కోసం కొట్లాటలు, ఇక్కడ స్థలాలు పొలాల కోసం కొట్లాటలు, చంపుకుంటానికి కూడా ఇష్టపడతారు ఇక్కడ. కానీ పరలోక రాజ్యంలో అది లేదు. పరలోక రాజ్యంలో ఏముంది? సమాధానం. బ్రదర్ బాగుండావా? బాగుండా. అక్క బాగుండావా? బాగుండా. సమాధానం. ఇక అక్కడ కోపాలు ఈర్ష్యలు లేవు. అందుకే పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారంటే కోపము, ఈర్ష్య, అసూయ, అహంకారం, గర్వము ఇవేమి లేనోళ్లే పరలోక రాజ్యానికి వెళ్ళేది. ఇవన్నీ ఉండి క్రైస్తవుడిగా జీవించినోడు పరవాసిని జగమును ప్రభావం ఉండేది. ఏమండి? పరవాసిని జగమును ప్రభావం పాట ఉండేది. అంతే. జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివే. కూర్చో అన్నాను, ఆ పైన కూర్చోమ్మా. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడివే. అంటే మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో సమాధానము లేనప్పుడు మనం పరలోక రాజ్యంలో ఎలా ఉంటామండి? ఎలా ఉంటాం పరలోక రాజ్యంలో? సమాధానం లేనప్పుడు అసలు పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఇంక అక్కడ ఎలా ఉంటాం? భూమి మీద ఎందుకు ఉంటావు అక్క? ఇంక ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉంటుందంట అక్క. జ్యోతక్క ఇంకా నరకంలోనేకా. మరి భూమి మీద ఎందుకు ఉంటావు? ఆల్రెడీ భూమి మీద నరకం చూస్తున్నావేమో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? పరలోకంలో సమాధానం ఉంది, అసమాధానం పరలోకంలో లేదు. పరలోకంలో కొట్లాట్లు గొడవలు లేవు. పరలోకంలో అవి ఏవి కూడా కొట్లాట్లు గొడవలు లేవు. సమాధానం ఉంది పరలోకంలో, గొప్ప సమాధానం. అది క్రీస్తు ఇచ్చే సమాధానం ఎట్లా ఉంటుందన్న పరలోక రాజ్యాన్ని మనం చూస్తాం. మనం వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తే క్రీస్తు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో చూడగలుగుతాం. అసలు నిజమైన సమాధానం యేసు ప్రభు వారంటే సమాధానం. కాబట్టి అసలు నిజమైన సమాధానం ఎలా ఉంటుందో పరలోక రాజ్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 5వదిగా పరలోక రాజ్యం ఏముందంటే గొప్ప సమాధానం ఉంది. ఏముంది? సమాధానం. పరలోక రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో సమాధానం ఉన్నప్పుడు భూమి మీద మనం ఎలా ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మాటలను ఎందుకు చదువుతున్నా అంటే పరలోక రాజ్యంలో ఏముందన్నది అలా మనం ఉండాలని అర్థం.
పరలోక రాజ్యం ఏముంది? ఆరాధన ఉంది, మనం ఆరాధించే వరకు ఉండాలి. పరలోక రాజ్యం ఏముంది? దేవుని మహిమ ఉంది, మనం దేవుని మహిమకరంగా జీవించాలి. పరలోక రాజ్యం ఏముంది? నిత్యమైన నివాసం ఉంది, మనం కూడా ఏం చేయాలి? నిత్య నివాసం కొరకు సిద్ధపడాలి. పరలోక రాజ్యం ఏముంది? ఐక్యత ఉంది, పక్షపాతం లేదు, మనం కూడా ఎలా ఉండాలి? పక్షపాతం లేకుండా ఐక్యత కలిగి నివసించాలి. పరలోక రాజ్యం ఏముంది? ఐదోదిగా సమాధానం ఉంది, మనం కూడా ఎలా ఉండాలా? అంతే, అలా ఉంటే పరలోక రాజ్యం ఉండట్టే. ఎలా ఉండాలా? సమాధానం ఉంటే పరలోక రాజ్యం ఉంది. అది ఎవరికైనా సరే అండి, మీకు నాకైనా నాతో మీకైనా సమాధానం ఉంటేనే మనకు పరలోక రాజ్యం. సమాధానం లేనప్పుడు పరలోక రాజ్యం లేదు. మనం బలలో పాల్గొన్నా ఏం లేదు, పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యంలో సమాధానం ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనలో ఏముండాలా? సమాధానం ఉండాలి. ఆ సమాధానం భూమి మీద ఉన్న మనలో లేకపోతే పరలోక రాజ్యంలో ఎట్లా వచ్చిందండి మనకి? ఇంకా మరలా సిలువ వేయడానికి అవకాశం లేదక. మరలా సిలువ వేయబడటం, మరలా పాపాలు ఒప్పుకోవడం, మరలా జీవితం మార్చుకోవడం లేదు. ఒక్కసారి సిలువ వేయబడింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఒక మాట అంటాడు. 2 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇది నా సేవా పిలుపుకు కూడా ఒక అవసరమై ఉన్నది. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇంటికాడ సౌండ్. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు. అది ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆత్మ ఒకటే, శరీరం ఒకటే, నీ పిలుపు విషయమై కూడా ఒకటే రీతిగా ఉండటకు మీరు పిలువబడుతుంది. ఇప్పుడు మనం సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు? ఒకే రీతిలో మనం ఉండటానికి. మనకి ఏ ఆత్మ అయితే బయలుపరచబడిందో ఆత్మ ఒకటే, ఏ శరీరంలో అయితే మనం పాల్గొంటున్నామో ఆ శరీరం ఒకటే. ఒకటే శరీరము, ఒకటే ఆత్మ, ఒకటే దేవుని పిలుపు ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో కూడా ఒకే రీతిలో ఉండిద్ది. అదే సమాధానం. ఏముండిద్దండి పరలోక రాజ్యంలో? సమాధానం ఉండిద్ది. ఇంకా అక్కడ భేదాలు లేవు. ఇక్కడ 2 శరీరాలు ఉండయా? 2 ఆత్మలు ఉండయా? 2 పిలుపులు ఉండయా? లేవు. ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే పిలుపు. అట్లాగే పరలోక రాజ్యంలో కూడా మనం ఎలా ఉంటాం? ఒక్క శరీరం లాగానే ఉంటాం. అంటే ఒకటే రీతిలో ఉంటాం. అంటే ఒకేలాగా ఉంటాం. ఒకేలాగంటే అందరం ఒకరు ఒకలాగా కాదండి. ఒకే మనస్తత్వం పరలోక రాజ్యం నుండిది. అదే సమాధానం. ఆ సమాధానం ఏంటన్నది భూమి మీద మనం తెలుసుకోపోవచ్చేమో కానీ పరలోక రాజ్యంలో చూడగలుగుతాం. అప్పుడు అంటాం, ప్రభా సమాధానం అంటే ఇదా? ఇంత అంగరంగ వైభవంగా, ఇంత మహిమకరంగా ఉండిద్దా? సమాధానం అంటే ఇంత మహిమతో నింపబడి ఉండిద్దా అని మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. కాడి బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకంలో ఏముంటుంది చెప్పండి? 5వదిగా సమాధానం ఉంది. ఆ సమాధానమే భూమి మీద మనం ఒకరితో ఒకరి ఏడలో ఒకరం కలిగి ఉండాలి. ఒకరి ఏడలో ఒకరు సమాధానం కలిగి ఉండి బలలో పాల్గొనాలి. అప్పుడే మన జీవితాల్లో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఆ సమాధానం మనతో ఉండటం ద్వారా పరలోక రాజ్యంలో మనకి సమాధానం ఉంటుంది. పరలోక రాజ్యంలో నీకు కూడా సమాధానం, నాకు కూడా సమాధానం ఉండాలంటే ఇక్కడ భూమి మీద సమాధానం కలిగి ఉండాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. టైం అయిపోయింది కాబట్టి త్వరగా ముగిస్తాం. 6వ మాట రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అయిపోయింది. పరలోక రాజ్యంలో ఏముందంటే ఎన్నో మాట ఇది? 6వదిగా పరలోక రాజ్యంలో గొప్ప ధనం ఉంది మన కొరకు. ఏముందండి? ధనం. అంటే మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం గమనించాల్సిన 6వ ప్రాముఖ్యత ఏంటంటే పరలోక రాజ్యంలో ధనం ఉంది. ఏమంటున్నాడు అక్కడ వాక్యం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, మీ కొరకు పరలోకమందు ధనము కూర్చుకొనుడి. అంటే పరలోక రాజ్యంలో ఏముందండి? ధనం ఉంది. ఆ ధనము కూర్చుకోవాలంట. మనం ఆ ధనాన్ని సమకూర్చుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఈ లోక ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడి పరలోక ధనాన్ని పోగొట్టుకుంటే నష్టపోతాం. ఈ లోక ధనాన్ని సమకూర్చుకోండి, కూర్చుకోవద్దని నేను అంటలా. కానీ దానిలోనే ఇమిడిపోయి పరలోక ధనాన్ని పోగొట్టుకోవద్దు. ఏం సంపాదించుకోవాలా? పరలోక రాజ్యం ఏముందండి? మన కొరకు ఒక ధనం ఉంది, దాచబడినటువంటి ధనం. ఇంకా చెప్పమంటారా? సమకూర్చబడుతున్న ధనం అది పరలోక రాజ్యంలో. ఇక్కడ నువ్వు డబ్బులు సమకూరుస్తావు, నెల మొత్తం కష్టపడి డబ్బులు తెస్తావు, ఓసారి సమకూర్చుకుంటావు.
తర్వాత నువ్వు తెస్తావు, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా జాబ్ చేస్తే అందరూ కలిపి నెల పొంగల్ సోడ తెస్తారు. తెచ్చినవన్నీ ఒకేలాగా ఉంటాయా? సమకూరుస్తావు. సమకూర్చబడిన తర్వాత ఏమవుతాయి? ఒకటి ఈ అప్పులోకి కట్టాలి, ఒకటి ఈ రైస్ బ్యాగ్కి కట్టాలి, ఒకటి కూరగాయలకి ఉంటున్నాయి. తెచ్చినాయి ఏముండవు. నువ్వు ఎంత సంపాదించినా సంపాదన అంతా ఏమైపోయింది? అప్పులో కానీ, కూరగాయలు కానీ, టమాటాలకి, ఉల్లిగడ్డలు కానీ, పర్చేస్ కానీ, ఇంకా కిరాణా సామాను కానీ, బియ్యాన్ని కానీ అన్నిటి పోతున్నాయి. కూర్చుకుంటున్నావు. ఉపయోగం ఉందా? వచ్చినంత సంతోషంగా ఉండిద్దా? అబ్బా నేను ఈ నెలల్లో కష్టపడి డబ్బులు కూర్చుకున్నాను అని దాన్ని దాచిపెట్టుకోవడానికి ఉందా? మళ్ళీ పొద్దున్నే మనకు అవసరం ఉండేది. దాన్ని నువ్వు దాచిపెట్టే లోపలే దాని అవసరం వెనకాల ఉంది. అదేమైపోతుంది? సమకూర్చుకునేవన్నీ కూడా కరిగిపోతున్నాయి. కానీ పరలోకంలో ధనం కరిగిపోదు. ఎందుకు? నీ అవసరతలన్నీ అక్కడ తీర్చేస్తున్నాడు దేవుడు. తీర్చేసే దేవుడు అక్కడ ఉన్నాడు కదా. ఇంకా నీకు అవసరతలు ఏముంటాయి? అప్పులు అక్కడికి రావక్క. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన అప్పులు అక్కడికి రావు. అదవుతుందా? ఇక నువ్వు ఆకలితో ఉండే జీవితం అక్కడ లేదు. అక్కడ ఇంకా దప్పికతో ఉండేది లేదు. పొరపాటున నేను పరలోకానికి వెళ్తే అప్పులో కూడా వస్తారు రారు అని నువ్వు డౌట్ పడతావేమో. అక్కడికి రారు. వాళ్ళు దేవుని నమ్ముంటే వస్తారు. అయినా అక్కడ అడగడానికి అవకాశం లేదు. అడుగుతారు అక్కడ పరలోకంలో? అడగరు. ఎందుకు అడగరు? బైబిల్లో ఉంది. ఒక వ్యక్తి 50 రూపాయలు ఒక అతనికి అప్పు ఉన్నాడు. ఇంకొకడు ఈ 50 రూపాయలు అప్పు ఉన్నవాడు 10 రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ 50 రూపాయలు అప్పున్న వ్యక్తి కట్టలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు యజమానుడు అన్నాడు, అరే నువ్వు కట్టలేకపోతున్నావు, అసలు లెక్కైతే నీ పిల్లల్ని నీ భార్యని అందరూ నమ్మి నాకు కట్టాలన్న రూల్ ఉంది. సరే నువ్వు కట్టలేకపోతున్నావు కాబట్టి కనికరించే పో అని చెప్పి వదిలేశాడు. ఈ 50 అన్నవాడు వదిలేబడినాడు. ఏం చేయాలా? వారికి ఒక అతను 10 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నీకు 50 పోయినాయి. 50 నా 10 రూపాయలు వదిలేస్తే 40 పోయినట్టేగా. ఈయన నా 50 పోతే పోయినా నాకు ఈ 10 కావాలని చెప్పి 10ని పట్టుకున్నాడు. ఈ 10 ఉన్నాడు, నువ్వు ఎత్తావా సత్తావా, నువ్వు ఎత్తావా సత్తావా అని పట్టుకున్నాడు. వాడి వార్త ఎక్కడికి వెళ్ళింది? అసలు 50 ఇచ్చినోడు ఎక్కడికి వెళ్ళింది? వాడు అన్నాడు అసలు పిలిచిరండి నేను అన్నాడు. వీడు వచ్చాడు. ఏంటయ్యా మళ్ళీ పిలిచావు? అయ్యా చెప్పయ్యా. ఏం లేదు కానీ నువ్వు నాకు ఇవ్వాల్సిన 50 వడ్డీతో కొడేసి నాకు గట్టు అన్నాడు. ఇదేంది మొన్న వద్దన్నావు కదా, నేను నీకు వద్దన్నప్పుడు నువ్వు కూడా వాడికి వద్దన్నాను కదా, మరి ఎట్ట చేసే ఇప్పుడు? కట్టు చచ్చేట్టు కట్టాల్సి వచ్చింది. అందుకే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు అప్పు ఉన్నవాడు అక్కడికి రారు, నువ్వు అప్పు ఉన్నావని వాళ్ళు అక్కడికి వచ్చి అడగరు. ఎందుకు? అక్కడ కట్టాల్సి వచ్చిందేమో. అందుకే అక్కడ అడగడానికి అవకాశం లేదు. పరలోక రాజ్యం అన్నది గొప్ప ధనము సమకూర్చుకోవడానికి అవసరమైనది. చిమ్మట, తుప్పు, చెదల ఏది పట్టనటువంటి ధనం పరలోక రాజ్యం అని. నిజంగా ఆ ధనం చూడాలని నాకు ఎంతో ఆశ ఉంది. ఈ రాత్రి ఇప్పుడు ప్రభు పిలిచిన వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడే ప్రభు పిలిచినా వెళ్ళలేవునండి. ఆ ధనాన్ని ఇప్పుడు ఎందుకు చూస్తాం? సంఘం ఎత్తబడాలా, సంఘం ఎత్తబడిన తర్వాత బహుమానాలు అవన్నీ అయిన తర్వాత కదా ఆ ధనం అంతా చూసేది. అంటే పరలోక రాజ్యం ఏముందండి? గొప్ప ధనం ఉంది. ఆ ధనము ఏమవుతుందండి? ఆ ధనము కూర్చుకోవాలి మనం పరలోక రాజ్యం. ఆ ధనం కూర్చుకోవడం కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ఆ పరలోక రాజ్యంలో ఆరోదిగా ఇప్పుడు చెప్పండి, విని మర్చిపోయి ఉంటారు. మొట్టమొదటిగా పరలోక రాజ్యం ఏముంది? ఆరాధన ఉంది. 2 పరలోక రాజ్యం ఉంది. ఇది పార్ట్ 1. ఇంకా చాలా ఉన్నాయి. పరలోక రాజ్యం ఏముంది? మొదటిగా ఆరాధన, 2 దేవుని మహిమ, 3 నిత్యమైన నివాస స్థలం, 4 ఐక్యత ఉంది, 5 సమాధానం, 6 ధనము కూర్చుకున్నట. 7వదిగా పరలోక రాజ్యం ఏముందంటే రండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. 7వ మాట మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 7వ విషయాన్ని చూద్దాం. బైబిల్లో రాయబడినట్లు మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. పర్లేదులేండి, లాస్ట్లో బాగానే వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు. పరలోకం ఏముందంటే 7వదిగా దేవుని చిత్తం ఉంది. పరలోకంలో ఏముందండి? దేవుని చిత్తం. ఆ మాట దేవుని చిత్తం ఉంది కాబట్టి యేసు ప్రభువు ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు చెప్పండి? కాదు ఇది అయిపోయింది కదా, మళ్ళీ దీన్ని ఎందుకు చదువుతాను నేను? తెలివి తక్కువ ఏంటి? మీరు 3 ఆకులు చదివితే నేను 9 ఆకులు చదివాను. కాబట్టి మళ్ళీ ఇదే చదవట్లేదు నేను. ఇంకో చోట ఉంది. ఎక్కడ? యేసు ప్రభువు ప్రార్థన కూడా స్పష్టంగా చెప్పే కదా, ఇంకా మళ్ళీ ఇదే చదివితే ఎట్లాగా? మత్తయి సువార్త చివరి అధ్యాయాల్లో యేసు ప్రభువు ప్రార్థన చేస్తారు. ఏమని? సిలువకు అప్పగించబడేటప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తెలిసినట్టుగా నా ఎంక చూడొద్దు, మీకు తెలియదు కాబట్టి వాక్యం చదువు రండి. మత్తయి సువార్త
27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ మాటలన్నీ కూడా చాలా విలువైనవి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం కాడి నుంచి చదవండి. అర్థము, ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అంటే దేవుడు చేయి విడుచుకోకుండా ఉండటానికి యేసుప్రభు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, ఈ పాత్ర నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించుము, అయినను చెప్పండి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం కానీ ఫాస్ట్గా చదవండి. ఇంటికాడ స్వరంతో 39 చదవండి అన్న. కొంత దూరం వెళ్ళి, అది ఇంటికాడ స్వరం అంటే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, అది నీ చిత్త ప్రకారమే. అది దేవుని చిత్తం ఉంది కాబట్టి పరలోకంలో యేసు ప్రభు భూమి మీద ఏమంటున్నాడు? అయినను నీ చిత్తమే. అంటే పరలోకంలో ఏముంది? దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఉంది, దేవుని ఉద్దేశాలు పరలోకంలో ఉన్నాయి, దేవుని ప్రణాళికలు పరలోకంలో ఉన్నాయి. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో రీతిలో ప్రార్థన చేయొచ్చుగా, నీ చిత్తం నెరవేర్చబడిన కాకుండా ప్రభా అందుమాత్రమే కాదని నీకు ఇష్టమైతే దీన్ని తొలగించు, లేకపోతే లేదా అని ఏదో ఒకటి మాట అనొచ్చు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమని సంబోధిస్తున్నాడు? పరలోకపు తండ్రి నీ చిత్తమే. అంటే అర్థం ఏంటి? పరలోకంలో ఏముందండి? దేవుని చిత్తం. పరలోకంలో దేవుని చిత్తం ఉంది. పరలోకంలో దేవుని చిత్తం అంటే ఏంటో ఒక్క మాట చెబితే అర్థం చేసుకోండి. దేవుని చిత్తం పరలోకంలో అంటే దేవుని చిత్తంలో ఎవరు చేశారో వాళ్ళే పరలోకంలో ఉంటారు, వాళ్ళే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటో చెప్పండి. ప్రత్యేకంగా ఏదేదో అనుకోవద్దు. దేవుని చిత్తం అంటే ఒక్క మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నేను దేవుని చిత్త ప్రకారం చేశానంటే రేపొద్దున పరలోకంలో నేనే దేవుని చిత్తం అన్నట్టు ఉంటుంది. అంటే మనమందరం నేనా అని కాదు, మనమందరం దేవుని చిత్త ప్రకారం జీవిస్తే భూమి మీద మనమే దేవుని చిత్తం. పరలోకంలో దేవుని చిత్తం అన్నది ఒక రూపమో, ఒక అందమో, ఒక రూపం కలిగిందని కాదండి. దేవుని చిత్తం అంటే ఏంటి? మనమే దేవుని చిత్తం. యేసు ప్రభువు దేవుని చిత్తాన్ని చేశాడు. ఏంటి ఆ రూపం? శిలువ కార్యం, అదే దేవుని చిత్తం యొక్క రూపం. మరణ పుస్తకం పునరుద్ధానం, అదే దేవుని చిత్తం యొక్క రూపం. బరువు శిలువను మోసాడు, అదే దేవుని చిత్తం యొక్క రూపం. కాబట్టి దేవుని చిత్తం అన్నది ఒక రూపం కలిగి ఉంది. ఆ దేవుని చిత్త ప్రకారం చేసిన వారే దేవుని రూపం. ఆ రూపం కలిగి ఉన్నాను అంటున్నారు కదా, ఆ రూపం ఎవరంటే మనమే. దేవుని చిత్త ప్రకారం చేసిన వారే దేవుని యొక్క చిత్తం యొక్క రూపం. దేవుని చిత్తం యొక్క స్వరూపం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం చేసిన వారు, జీవించిన వారు. ఇప్పుడు చెప్పండి, బల దగ్గరికి వస్తున్న మనం, బలలో పాల్గొంటున్న మనం, పరలోకంలో దేవుని చిత్తం ఉంది. అయితే ఆ దేవుని చిత్తం ఏంటంటే భూమి మీద దేవుని చిత్తాన్ని ఎవరైతే చేశారో వాళ్ళే పరలోకంలో దేవుని చిత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎంతవరకు దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం? బల దగ్గరికి వస్తున్న మనం, ప్రభు మన కొరకే నలగొట్టబడినటువంటి దేహంలో ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటున్న మనం, ప్రభు దేహంలో పాలు పంపులు కలిగి ఉండబోతున్న మనం ఎంతవరకు దేవుని చిత్తాన్ని చేస్తున్నాము? పరలోకంలో ఎవరున్నారు చెప్పండి? పరలోకంలో ఏముంది? దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? మనమే దేవుని చిత్తం. అంటే దేవుని చిత్త ప్రకారం చేసిన వారే దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం పరలోకంలో ఉందంటే అంటే మనం ఉంటామా లేమన్నది మనకు అర్థమైపోయింది. ఈరోజు మనం దేవుని వాక్య వెలుగులో దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తాం లేదంటే, దేవుని చిత్త ప్రకారం మనం నడవట్లేదంటే, దేవుని చిత్త ప్రకారం మనం ముందరికి వెళ్తాం లేదంటే, దేవుని చిత్త ప్రకారం మనం నివసిస్తాం లేదంటే, దేవుని చిత్తమైన పరలోక రాజ్యంలో మనం ఉండలేము. తప్పు కాదు, ఉండలేం. దేవుని చిత్తమే మనం అయ్యేటప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? మీరు చెప్పండి, మనం ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా జీవించాలి. యేసుప్రభు ఎలా జీవించారు? యేసుప్రభు వారు పరలోకంలో దేవుని చిత్తంలాగా ఉంటాడు కాబట్టి భూమి మీద ఏమన్నాడు? ఆయనను తండ్రి నా ఇష్టము కాదు ఏమన్నాడు? ఎప్పుడు అంటున్నాడు? అనేకులు అద్భుతాలు చేశాడు,
అనేకులు స్వస్థపరిచాడు, అనేకులు తిరిగి లేపాడు, ఇంకా మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు, అనేకుల కుటుంబాలు క్షేమాన్ని చేశాడు, కుష్ఠరోగం స్వస్థపరిచాడు, దగ్గర తీసుకున్నాడు, తన ప్రేమను కనపరిచాడు. ఇన్ని చేసిన యేసుప్రభు చివరికి ఏమన్నాడండి? అయినను నీ చిత్తమే. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి క్రయధనాన్ని చెల్లిస్తున్నాడు. ఎందుకు? పరలోక రాజ్యంలో దేవుని చిత్తమే ఉండేది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మనమేం చేయాలి? మరలా దేవుని చిత్తాన్ని మనం కూడా నెరవేర్చాలి. యేసుప్రభు ఎలాగైతే అయినను నా ఇష్టము కాదు, ఆ మాట పర్టికులర్గా అండర్లైన్ చేసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోవాలా. ఏమంది? ఇది మన జీవితం మొత్తానికి ఇంపార్టెంట్. ఏమని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 వచ్చిన అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 వచ్చిన చదవమ్మా. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అక్కడ వరకు ఆగుదాం. ఏమన్నాడు యేసుప్రభు వారు? కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము, అయినను నీ ఇష్టం కాదు. అక్కడ ఉండ చదవండి, కళ్ళజోడు పెట్టుకున్నా కనపడతలా. హాస్పిటల్ తీసుకెళ్ళండి స్పెడ్స్కి, సరేనా? ఏమని రాయబడుతూ వచ్చిందండి? అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం అన్నాడు. అంటే అర్థం ఏంటి? అయినను నా ఇష్టం కాదన్నది పర్టికులర్గా పెట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలంటే అయినను నా ఇష్టం కాదన్నమాట మనలో వస్తే అప్పుడు మనం దేవుని చిత్తాన్ని చేస్తాం. ఎప్పుడు చేస్తామండి దేవుని చిత్తం? ఎప్పుడు జరిగిస్తాం దేవుని చిత్తం? ఎప్పుడు చేయగలుగుతూ వస్తాం మన జీవితంలో దేవుని చిత్తం? అంటే అయినను, చెప్పండి, అయినను, ఆ మాట చెప్పాలి, పెద్దగా చెప్పండి. అయినను, ఇప్పుడు ఇంటికాడ వాయిస్ బయటకు వచ్చింది. అయినను నా ఇష్టం కాదు. నిజంగా నేను ఇంటికాడ ఇట్లా మాట్లాడుతూ ఉంటా. అయినను నా ఇష్టం కాదు. ఇప్పుడు చూడండి, అయినను నా ఇష్టం కాదు. ఎప్పుడైతే నా ఇష్టం కాదు అన్న జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఏం చేస్తామండి? అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోతే దేవుని చిత్తం ఇంకెప్పుడు నెరవేరుస్తాం? అక్క చెప్పన్నా, ఇంకెప్పుడు నెరవేరుస్తాం? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన టైం ఎక్కడ ఉంది? అందుకే యేసుప్రభు వారు పర్టికులర్గా నొక్కి పెట్టి చెబుతున్నాడు, నా ఇష్టం కాదు. అవునా కదా? అసలు యేసుప్రభు వారు ఏమన్నాడు? యోహాను సువార్తలో కానీ, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో చూస్తే ఏమన్నాడు తెలుసు? యేసుప్రభు వారు భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటున్నాడు. అవునా? పాపములను క్షమించడానికే కాదు, సర్వాధికారం యేసుప్రభుకు ఉంది. యేసుప్రభుకి సర్వాధికారం ఉన్నప్పుడు ఈ సిలువ కార్యాన్ని పక్కకు తప్పించుకోవడానికి కూడా ఆయనకు అధికారం లేదా? బహుశా ఉండొచ్చేమో, నాకు తెలియదు కానీ ఉండొచ్చేమో. కానీ ఆయన ఏమంటాడు? ఈ విషయంలో అయితే నా ఇష్టం కాదు, సిలువ విషయంలో నేను తప్పించను. ఎందుకు? నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ చిత్తమే. నా ఇష్టం ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే నేను రక్తమాంసాలు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చా, నరమాతుడికి ఈ లోకానికి వచ్చా, భూమి మీద మానవుడికి ఈ లోకానికి వచ్చా. నా ఇష్టం అన్నది ఏది వద్దు, నీ ఇష్టమే కావాలి ప్రభా. యేసు ప్రభు వారే నా ఇష్టమే వద్దంటే మనం ఎవరని చెప్పండి? మనం ఎవరమే? ఎప్పుడూ కూడా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకూడదు. ఇస్కరియోతు యోధ తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి యేసు ప్రభువుని అప్పగించాడు. పేగులు బడికి చనిపోయాడు. పేగులు పగిలి, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఇంకో మాటలో ఉరేసుకుని చచ్చిపోయాడు అని కూడా ఉంటారు. వద్దు, మన ఇష్టం ఎప్పుడు మనం నెరవేర్చుకోవద్దు. మన ఇష్టం మనకేం తెస్తుందో చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువు దేవుని చిత్తంలో మరణాన్ని తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఆ మరణం ఎలాంటిది? ఆశీర్వాదకరమైంది. కానీ ఇస్కరియోతు యోధ తెచ్చుకున్న మరణం ఎలాంటిది? అతడు పుట్టకపోతే మేలు అంటున్నారు వాక్యం. అతడు పుట్టకపోయినలా మేలే అంటే అంత నష్టాన్ని, పుట్టుకే నష్టం తెచ్చుకునే అంత దౌర్భాగ్యమైన స్థితి ఇస్కరియోతు యోధ తెచ్చుకున్నాడు. ఎందుకని? తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ప్రియుడా, బల్ల దగ్గరికి వస్తున్న నీకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రేమతో విన్నపం చెప్పేది ఏంటంటే, నీ ఇష్టాన్ని నువ్వు జరిగించుకునేటప్పుడు బలలో పాల్గొనదు. ఏ విషయంలో అయినా
నేను కూడా మందిరం విషయంలో కానీ నా కుటుంబంలో ఏదైనా చేయాలన్నా 1-2 సార్లు ప్రార్థన చేస్తా, ప్రభువుని అడుగుతా వస్తా, ప్రభా ఏంటి నీ చిత్తం. నా దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఏంటంటే వాగ్దానాలు. ప్రతిదానికి దేవుణ్ణి అడుగుతానే వస్తాను నేను, ప్రభా నీ చిత్తం, ప్రభా నీ చిత్తం ఏంటి, ప్రభా నీ చిత్తం ఏంటి. ఒక మందిరం విషయమనే కాదు, ఏ విషయమైనా మొదట నేను దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే దేవుని చిత్తానికి అప్పచెప్తాను, నా ఇష్టానికి అప్పచెప్పను. కాదు నా ఇష్టమే ఆ దేవుని చిత్తానికి అప్పచెప్పిన ఎలా ఉంటాయి అంటే నా ఇష్టం అన్నట్టుగా ఉంటాయి. నాకు మీరు చూస్తుంటే, నన్ను చూస్తుంటే, మీరు చూస్తుంటే ఎలా ఉంటాయి, నా ఇష్టంలాగా అనిపిస్తాయి. కానీ నేను దేవుని చిత్తానికి అప్పచెప్తాను ప్రతి ఒక్కటి కూడా, ఇంక్లూడింగ్ మా కుటుంబంలో, మా కుటుంబ జీవితంలో మా పిల్లలు ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, ఎలా ఉండాలన్నా నేను ప్రతిదీ దేవునికి అప్పచెప్తాను. ఎందుకంటే దేవుని చిత్తం నేను ఎవరికీ చెప్పుకోను, దేవునికి అప్పచెప్తా, ప్రభా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఎందుకంటే మన ఇష్టం ఏది కూడా మన ఇంట్లో జరగకూడదు. ఒక మాట చెప్పమంటారా, నిన్నే ఒకడు ఫోన్ చేసి చెబుతున్నారు, ఎవరో చెప్పారు కానీ గుర్తులేదు, కానీ ఏం చెబుతున్నారంటే, అయ్యా ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరు చెప్పారు, ఒక విషయం చెబుతున్నారు. ఏమనంటే వాళ్ళు వాస్తవానికి దేవుని బిడ్డలంట, ఎక్కడికి వెళ్తారు, హోసన్న మందిరానికి వెళ్తారంట, కానీ పెళ్ళైతే ఇవ్వాలా ఉంది, అన్నిటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్ళేమో దేవుని బిడ్డలే, కానీ అమ్మాయి దేవుని బిడ్డ, అబ్బాయి అన్నిటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అది దేవుడు ఇష్టపడతాడా? విశ్వాసికి అవిశ్వాసతో పొత్తెక్కడా అన్నాడు. అన్యులకి దేవుని ప్రజలకి సాంగత్యం లేదు. మరి ఇప్పుడు ఎలా కలుగుతుంది సాంగత్యం? దేవుని చిత్తంలోనా, మనుషుల ఇష్టంలోనా? దట్స్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. మీ జీవితాలకు, మా జీవితాలకి ఎక్కువ అవసరం. మన ఇష్టంలో, మనుషుల ఇష్టాల్లో జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు మన జీవితాల్లో నష్టపోతున్నాం. మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలా? దేవుని ఇష్టంలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల భవిష్యత్తు వివాహాలు చేసినా, జాబ్ కొరకైనా, ఇల్లు కట్టినా, ఏం చేసినా మొదట దేవుని చిత్తాన్ని కనుగొనాలి. దేవునికి అప్పచెప్పేయటమే, ప్రభా ఇదిగో ఈ ఇల్లు కడుతున్నా, నా ఇష్టం వద్దు, నీ చిత్తం ఏంటో చెప్పు, నీ చిత్తమే కాని చేయి. ప్రభా ఇదిగో నా యొక్క కుమారుడు కుమార్తెకు వివాహం చేయబోతున్నా, నీ చిత్తమే చేయి అని మనం దేవునికి అప్పచెప్పాలి. కానీ మనం ఎలా ఉంటామంటే లేనిపోని అన్నీ మనం పెట్టుకుంటాం, చివరికి నష్టపోయేది మనమే. నేను అట్లా చాలామందిని చూస్తూ వచ్చా, చాలామందిని అలాంటి జీవితాలను చూస్తూ వచ్చా. వద్దు, చాలా నష్టం ఉంటుంది. మన ఇష్టం ఈరోజు ఇష్టంగా ఉండిద్ది, రేపు కష్టమైపోయిద్ది. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, టైం అయిపోయింది కాబట్టి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. ఎవరైనా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒక సహోదరుడు సహోదరి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించేటప్పుడు ఎలా ఉండారు ఇద్దరు? చెప్పండి, ఎలా ఉండే? ఈ అన్న టీ తాగితే అక్క ఆ తాగనిది, సిగరెట్ అలవాటు ఉంటే కాలులే ఏం పర్లేదులే, అందరూ కాలుతున్నారు, నువ్వు కాలితే తప్పే ఉంటుంది అని. పెళ్ళైన తర్వాత ఈ ఇష్టం ఎట్ట వచ్చింది? నువ్వు సిగరెట్ ఎందుకు కాల్చి ఇంటికి వస్తున్నా, అంతకుముందు ముందు తాగేవాడే, ఇప్పుడు ఎందుకు ముందు తాగి వస్తున్నా? ఒకప్పుడు ఆడు అదే కదా, మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఒకప్పుడు అప్పుడేమో ప్రేమ ఉంది, ఇప్పుడేమో కష్టం వచ్చేసింది. అర్థమవుతుందండి? మన ఇష్టం ఒకప్పుడు ప్రేమగా ఉండేది, తర్వాత కష్టం తెప్పించిద్ది. కానీ దేవుని చిత్తం ఎప్పుడు కష్టాన్ని తెప్పించదు. వచ్చిన కష్టాల్లో మనకి దేవుడే మేలుకరమైన విధానాన్ని మార్చేస్తాడు. మన జీవితాలు అలాగ ఉంటాయి. ఇష్టమని పెళ్లి చేసుకుంటారు ప్రేమించి, ఓ రోజు కష్టమైపోయేది, అవుదా? అయిపోయేది. కానీ చాలా మంది అలా ఉంటారు. బ్రదర్, ఒక అన్యుడు అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటున్నా, కానీ మందిరానికి వెళ్ళొచ్చు అన్నాడు బ్రదర్, చాలా మంచోడు బ్రదర్, అట్టంటోడు నేను ఎక్కడా చూడలేదు బ్రదర్. మేము ముందలు చూస్తాం, అట్టంటోడిని చూడం. ఫస్ట్ అంటాం, ఆ పెళ్లి చేసుకుంటాం, బ్రదర్ అన్యుడు అయినా చాలా మంచోడు, దేవుని మందిరానికి వెళ్తాడు, ప్రార్థన అంటే ఓకే అన్నాడు, మా పిల్లలు మందిరానికి వెళ్ళొచ్చు అని చెబుతున్నాడు, పెళ్లి చేద్దాం బ్రదర్ పర్లేదు. మేమేమంటాం, మీరు కాదంటే ఒప్పుకుంటారా? నేను కాదంటే ఇంకో సేవకుడి చేత పెళ్లి చేసుకుంటారు, చేపించుకుంటారు. ఏమంటాం? సరే అంటాం. పెళ్ళి అయిన తర్వాత ఏమైంది? ఆయనే ఎలీషా చక్కగా చెబుతున్నాడు, ఏమైంది ఇక మందిరానికే రానివాడక. ఏందక్క మందిరానికి రావట్లేదంటే, అన్న చాలా తిడుతున్నాడు అన్న, మందిరానికి రావడానికి వద్దంటున్నాడు అన్న. స్వయంగా సిటీలో ఒక ఫ్యామిలీలో జరిగిన సంఘటనే నేను చెబుతుంది ఇప్పుడు. అది నాకు సహోదరికి బాగా పరిచయం, వాళ్ళు ఎవరన్నది. ఎందుకంటే చెబుతున్నా, ఇష్టం చేసుకునేటప్పుడు మంచోళ్ళే అన్న, ఏమన్నాడు మందిరానికి వెళ్ళమన్నాడు, ఇప్పుడు ఇష్టం కాస్త ఏమైపోయింది, ఇప్పుడు అసలు మందిరమే లేదు అంటే కష్టమైపోయింది. అందుకే చెప్పే మాట ఏంటంటే, వివాహ విషయంలో అయినా, జాబుల విషయాలైనా,
గృహాలు ఏవి కట్టుకునే విషయాలైనా, ఏ పొజిషన్ మనం ఏం పని చేసినా మన ఇష్టం ఎప్పుడైతే చేసుకుంటాం దాంట్లో మనకు కష్టం వచ్చింది. మన ఇష్టంలోనే మనకు కష్టం ఉంది. అదే దేవుని చిత్తం చేస్తే ఫస్ట్ కష్టం అనిపించవచ్చు మనకి. యేసు ప్రభు వారికి ఏమనిపించింది చెప్పండి? గెత్సెమనే తోటలో కష్టం అనిపించాగా, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు కష్టం అనిపించాగా, తండ్రి ఈ పాత్ర నీ చిత్తమైతే నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అయినా నేను నా ఇష్టం కాదు నీ చిత్తమే అన్నాడు కదా. అంటే అదేంటి కష్టం అనిపించింది ఫస్ట్. కానీ తర్వాత అది ఎలా ఉంది? నిన్న యూట్యూబ్లో చూసా, ప్రపంచాన్ని శాసిస్తున్నాడంటే యేసు ప్రభు. ఒక అతను చూస్తూ వచ్చాడు యూట్యూబ్లో, ప్రపంచాన్ని శాసిస్తున్నాడంటే యేసు ప్రభు. కష్టంగా ఉన్న సిలువ కార్యము ప్రభువారు ఓర్చుకోవడం ద్వారా ఏమైంది? ప్రపంచమే శాసించబడిన అనుభవంలో ప్రభు వచ్చాడు. ఫస్ట్ కష్టంగా ఉంది దేవుని చిత్తం, తర్వాత సుఖం. పోనీ ఫస్ట్ మన ఇష్టం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉండేది, తర్వాత మన కష్టాన్ని తీసుకొచ్చింది. పరలోక రాజ్యంలో బలలో పాల్గొని నీవు పరలోక రాజ్యం ఏముందంటే, 7వదిగా దేవుని చిత్తం ఉంది. నీ ఇష్టం నా ఇష్టం అక్కడ లేదు. రికమెండేషన్ లేవు. ప్రభా నా భర్త రక్షణ లేనోడు ఎట్ట కూడా పరలోకానికి తీసుకో, నా భార్య పాపం చేసేది ఎట్ట కూడా పరలోకానికి తీసుకో అంటానికి రికమెండేషన్ లేవు. అక్కడ మొదటే చెప్పేసాడు ఆయన భూమి మీద మనం ఉన్నప్పుడే, దేవుడు లంచం తీసుకోవడానికి నో రికమెండేషన్స్. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు చివరికి అమెరికాలో ఉన్న వైట్ హౌస్ నుండి దేవునికి రికమెండేషన్ వచ్చినా అవన్నీ రాంగ్ మార్క్ వేస్తాయి, ఇంటూ మార్క్ వేయబడి ఉండేది. ఎవరికి అవకాశం లేదు, ఎవరికి అవకాశం లేదు. ధనవంతుడు అంటలా రికమెండేషన్ చేస్తున్నాడు నరకంలో ఉండి. అయ్యా ఎక్కడున్నాడు? నరకంలో ఉండి రికమెండేషన్ చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు చూడు. నేను ఎటు వచ్చే నరకానికి, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళన్న పరలోకాన్ని తీసుకో. చాలు నువ్వు చెప్పిన సోది ఏముంది అక్కడ? నువ్వు నరకానికి వెళ్ళావు, నీతో పాటు నీ పోతే పోయి నీ సహోదరులు పరలోకానికి తీసుకెళ్ళాలా? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రాన్ని వినలేదు కదా, అందుకే నువ్వు నరకానికి వచ్చావు. వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళ జీవితాలు కూడా మోసే ధర్మశాస్త్రాన్ని నమ్మకపోతే వాళ్ళు కూడా నరకమే. అంటే ప్రభా నాతో పాటు నా తమ్ముడు కూడా నరకమేనా? ఆ నరకమే. వాళ్ళు తెలుసుకుంటే పరలోకం. అవునా కాదా? రికమెండేషన్ పనిచేసింది అక్కడ నరకంలో ఉండేవారు. అయ్యా నేను ఎటు కాలిపోతున్నాను నా సహోదరుని తీసుకోమని రికమెండేషన్ చేశాడు, పనిచేసిందా? నో రికమెండేషన్. ఇంకో వ్యక్తి వచ్చి అంటుంది, ఇంకో అక్క మంచి తెలియగల ఆమె ఏమంటుంది తెలుసు? అయ్యా యేసు ప్రభువా నువ్వు ఎంత మంచోడు అయ్యా, నీ అంత మంచోడు ఎక్కడా లేడు, నీ కుడి పక్కన కూడా ఎడం పక్కన ఉన్న కొడుకులు పెట్టుకో అయ్యా అంటుంది. ఏమంటుంది? నీ కుడి పక్కన సంసోన్ని, ఎడం పక్కన శాలేముని పెట్టుకో అయ్యా. ప్రభు అన్నాడు, అమ్మా ఆ కుడి పక్కన ఎడం పక్కన పెట్టుకునే ఆ అవకాశము, ఆ యొక్క అధికారం నాకు లేదు, తండ్రి దగ్గర ఉందమ్మా. తండ్రి చిత్తం అంటే అవకాశం లేదని కాదు, ఆ తండ్రి చిత్తానికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలా? అక్క ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఎంత ఆశగా వచ్చింది యేసుప్రభు దగ్గరికి వస్తున్నా, గణపరిచేస్తుంది. గొప్పోడి ప్రభా నువ్వు అట్టంటే ఇట్టంట అన్న అనుభవంలోకి వచ్చేసింది. ఇది యేసుప్రభు ఏం చేస్తాం? మనలాంటి స్వభావం ధరించుకున్నప్పటికీ ఆయన మనం చెప్పే మాటలు ఉప్పొంగి ఆయన కాదులేండి, మేము కాబట్టి ఉప్పొంగుతాం, ఆయన ఉప్పొంగేవాడు కాదు. ఆయన ఏం చేశాడు? అది నా దగ్గర లేదమ్మా, తండ్రి స్వాధీనంలో ఉందన్నాడు. మూతి ముడుచుకుని చల్లగా ఇంటి మార్గాన్ని బట్టి చక్కగా దోవ తప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత మంచామో. నో రికమెండేషన్ హెవెన్లీ. పరలోకానికి నో రికమెండేషన్. ప్రభా నాకు ఎమ్మెల్యే తెలుసు, లెటర్ ఇచ్చినా పోరామండి పరలోకానికి. నాకు ఎంపీ తెలుసు, వెంకటన్న అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, నాకు చైర్మన్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని. వెంకటన్నకు పరలోక టికెట్ ఉందండి చెబుతున్నా. కొంతమంది అంటూ ఉంటారు నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. ఎవరు రికమెండేషన్? మీ అందరికీ నాకు మినిస్టర్ బాగా తెలుసు, నాకు మినిస్టర్ తెలుసు. నాకు ఆయన రికమెండేషన్ ఇస్తే పరలోకం ఉండిద్దా? అలా ఆయనకే పరలోకం లేనప్పుడు నాకేళ్ళ నుంచి వచ్చింది. కానీ నో రికమెండేషన్, ఓన్లీ వన్ వే. దిస్ ఈజ్ లార్డ్స్ వే. ప్రభు యొక్క మార్గం, దేవుని యొక్క మార్గం. అదే యోహాను సువార్త 14:6 నేనే మార్గం. ఓన్లీ వన్ వే. అక్కడ 2 ways అన్నది లేవు, 2 way అన్నది లేదు, ఓన్లీ వన్ వే. వన్ వేలోనే వెళ్ళాలి, రిటర్న్ రావడానికి కూడా అవకాశం లేదు. వన్ వే అంటే ఏంటి చెప్పండి? కీర్తన చెప్పు. వన్ వే అంటే ఏంటి? ముగిచ్చేస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క మార్గమే వన్ వే అంటే. వన్ వేలో ఆపోజిట్ రావడానికి లేదు, వెళ్ళటమే కానీ తిరిగి రావడానికి లేదు, ఎదురు లేదు. పరలోక రాజ్యానికి రికమెండేషన్ లేవు, వన్ వే. యేసు ప్రభు ద్వారా వెళ్ళటమే తప్ప ఇక లేదు, ఇంకో మార్గం లేదు. తిరిగి నేను కూడా వెళ్తానని అవకాశం లేదు. వాళ్ళ దగ్గరికి వద్దాం, చాలా టైం అయింది, సరి చేసుకుందాం. ఏమని? ఈ దేహం, ఈ రక్తం చిందించబడటానికి కారణం ఏంటంటే
నా ఇష్టం నెరవేర్చుకోకుండా ఉండటానికి ఈ దేహం ఈ రక్తం చిందించబడింది. ఎందుకండి? నీది నాది మన ఇష్టాలు నెరవేర్చుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ దేహం ఈ రక్తం చిందించబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఎక్కడ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం దేవుని విషయాల్లో, మన సొంత విషయాల్లో అయినా. నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నా చూడండి. నీ శరీరం నీది కాదు. ఒక మాట చెబుతున్నాండి, శరీరం నీదా? ఆది కాండంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మంటి నుండి దేవుడు తీశాడు. అంటే నీ శరీరం నీది కాదు, మంటి నుండి తీయబడింది. నీలో ఉన్న ఆత్మ నీది కాదు, ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎత్తకెళ్తుంది. నీకు కలిగినటువంటి సమృద్ధి నీదా? నీది కూడా కాదు, దేవునిది. నువ్వు ప్రయాసపడే ఆ ప్రయాసానికి కలిగినటువంటి శక్తి ఎవరిస్తున్నారు? దేవుడే. నీకు ఆరోగ్యాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే. నీకు ఆయుష్ని ఎవరిస్తున్నారు? దేవుడే. నీకు బలాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే. నీకు కుటుంబాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే. నీకు భార్య కానీ భర్తను కానీ ఎవరిస్తున్నారు? దేవుడే. వాళ్ళని సమకూర్చింది కూడా దేవుడే కదా. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఈ ధరించుకున్న శరీరమే మంద కాదు, వేసుకున్న బట్టలు కూడా దేవుడు అనుమతిస్తేనే మనం వేసుకున్నాము. ఇంకా తినే ఆహారం కూడా మంద కాదు, మనం సంపాదించిన మిద్ది మేడ కూడా మంద కాదు. అది ఆయన అనుమతించి మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తే మనం సంపాదించుకుంటూ వచ్చాం, అది కూడా మంద కాదు. మరి ఇప్పుడు మన్నట్టు ఏముంది ఈ లోకంలో చెప్పండి? ఇక వాడు చెబుతారు నా కొడుకు నా కూతురు అని, అది కూడా ఆయన ఇచ్చిందేనండి. పరలోకం నుండి ఆయన గర్భఫలం ఇవ్వకపోతే గర్భఫలం వచ్చిద్దా? మరి అది కూడా ఆయన పెట్టిందే కదా. ఆ మాట కూడా అంటాడు కదా, యోబు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడక నాకు భయము పుట్టుచున్నది అంటాడు. మరి మనం కలుగు చేసింది ఎవరు? దేవుడే. మన పిల్లల్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. కీర్తన కింద 51:5 దావీదు అంటాడు కదా, నేను పాపంలో తల్లి నన్ను గర్భం ధరించి నేను పాపంలోనే పుట్టి తిని. అంటే దీని అందరికి కారణం ఎవరు? మన తల్లి గర్భంలో పెట్టింది ఎవరు? దేవుడే. అంటే మన పిల్లలు మనోళ్ళు కాదు, మనము మనం సంబంధించిన వాళ్ళం కాదు. మరి ఇప్పుడు మనకంటూ ఏముంది చెప్పండి? ఏం లేదు. మనకంటూ చూసుకుంటే పెద్ద గుండు సున్నా ఉండిద్ది. ఏముండిది? పెద్ద గుండు సున్నా. బోర్డు పక్కన పెట్టాం, లేకపోతే రాసి చూపించాం. అది తప్పక మనం అంటే ఏం లేవు. శరీరం అంత కాదు, ఈ యొక్క బట్టలు అనే కాదు, మన యొక్క ఇల్లున్న మంద కాదు, పిల్లలు మనవారు కాదు. ఎందుకు? అది దేవుడు అనుమతించినే. అంటే మనకంటూ ఏది కాదు, అంత దేవుడిదే. మరి సమస్తం దేవుడిదే అయినప్పుడు మనకేముంది చెప్పండి? ఒకటే ఉంది, నేను అనే స్వభావం తప్ప మనకేముండదు. ఇక అది కూడా దేవుడిదే. దేవుడే నేనే స్వభావం కలిగిన వాడు, మనుషుడికి అవసరం లేదు అది. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మనకంటూ ఏమిది కాదినప్పుడు, మనకంటూ ఏమి లేదు, మనకంటూ ఏమి ఉండదు కూడా. మనం ఏం చేయాలి మరి? మనకంటూ ఏమన్నా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళి చనిపోయిన తర్వాత మనతో పాటు వచ్చేది. మనతో పాటు చనిపోయిన తర్వాత వచ్చిద్దా? మన పిల్లలు కానీ కుటుంబం కానీ డబ్బు కానీ ఆస్తి కానీ ఏమన్నా వచ్చిద్దా? ఆ పెట్టి కూడా అక్కడ దాకా తీసుకొస్తారు, అది అక్కడ వరకే ఉండిద్ది. ఏమన్నా ఉంటుందా? ఏమి లేదంటే మనకంటూ ఏమి లేనప్పుడు మనదనేది ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఆ మనదనేది రావటం ద్వారా మానవుడు పాపంలో ఉంటాడు. ఆ మనదనేది రావటం ద్వారా మానవుడు పాపంలో ఉంటాడు. ఇప్పుడు అది తీసేసుకోవాలి. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం. ఇప్పుడు మనమేం అడగాలి? ప్రభా నేనే నా సొత్తు కాదు అన్నప్పుడు, అందుకే బైబిల్ ఉంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారంట. మనం కొనివేయబడ్డాం, అమ్మివేయబడ్డాం. మనమంటూ మనది కాదు, మనకంటూ ఏమీ లేదు. గుండె సున్నా తప్పక ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభా ఇప్పటి వరకు నేను నా ఇష్టాన్ని ఏదైనా నెరవేర్చుకుంటూ వస్తుంటే క్షమించు. నా ఉద్దేశాలు, నా ఇష్టాలు, నా ఆలోచనలు నేను ఏవైతే నెరవేర్చుకుంటూ వస్తున్నానో వాటిని క్షమించు. దయచేసి ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పేటప్పుడు మన జీవితము సజావుగా ఉండిద్ది. రండి, 7 విషయాలు ఏంటి చెప్పండి? మొదటిగా పరలోకంలో ఏముందో చెప్పండి. పార్ట్ 1 ఇది, చాలా ఉండే. ఇంకా పరలోకంలో ఏముంది? ఆరాధన ఉంది. 2 పరలోకంలో ఏముంది? దేవుని మహిమ ఉంది. 3 పరలోకంలో ఏముంది? దేవుని
నెరవేర్చుకునే జీవితాన్ని తీసివేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మేము నీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా సిద్ధపరచండి. అనేక పర్యాయాలు మేము మా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం, మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. క్షమించండి. సరైన ఆరాధన కూడా మేము చేయట్లా, ఏదో ఆరాధన చేస్తున్నాం అన్న అనుభవం కూడా మాలో ఉంది. క్షమించండి. మీకు మహిమకరమైన మీ ఎదుట ప్రభా క్రైస్తవ జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాం. క్షమించండి. మా జీవితాల్లో ఏవైతే మాకు బలహీనతలు ఉన్నాయో వాటిని మీరు క్షమించండి ప్రభువా. మీ రక్తంతో కడగండి, మీ రక్తంతో సరిచేయండి దేవా. మా జీవితాలు సరిచేయడం కొరకు మాలో ఐక్యత, సమాధానం, పక్షపాతం లేని జీవితం తీసుకురావటం కొరకై మీరు కలువరిశిల్లో మీ యొక్క దేహాన్ని మా కొరకై విరగొట్టి నలగొట్టబడి దున్నబడింది. ఆ దేహంలో చిందించినటువంటి రక్తం ద్వారా, మీరు మా కొరకే చిందించిన రక్తం ద్వారా మా పాపాలు కడుగుతున్నారు ప్రభా. ఇన్ని దినాలు దేవుని చిత్తాన్ని నా ఇష్టంగా చేసుకుంటూ వచ్చాం. క్షమించండి. నా మటుకు నన్ను క్షమించండి. ఎవరైతే నేను ఇలా చేశాను ప్రభా అని అంటున్నారో వారిని కూడా క్షమించండి. సరైన ఆరాధన చేయలేకపోయిన ప్రభా అని పశ్చాత్తాపడుతున్నారు, క్షమించండి. నీ మహిమ కొరకు ఎవరు ఉండలేకపోయారో క్షమించండి. ఐక్యత లేని జీవితాన్ని క్షమించండి, సమాధానం లేని జీవితాన్ని క్షమించండి ప్రభా. పరలోకంలో ధనం కూర్చుకోలేని దౌర్భాగ్య జీవితాన్ని కూడా క్షమించండి. యేసయ్యా, మమ్మల్ని మీరు క్షమించి మీ రక్తంతో కడగండి. మీ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి. ఇన్ని దినాలు నా ఇష్టం, మా ఇష్టం మేము నెరవేర్చుకుంటూ వచ్చాం. మా ఇష్టాన్ని బట్టి దేవుని మందిరం కూడా పాడైపోతూ వచ్చింది, దేవుని సన్నిధి కూడా పాడైపోతూ వస్తుంది ప్రభా. క్షమించండి. ఇక్కడ నుండి మీ ఇష్టం నెరవేర్చబడాలి. యేసు ప్రభు వారు సైతమే దేవుని కుమారుడై ఉండి దేవుని పోలికగా ఈ లోకంలోకి వచ్చి దేవా నరమాతుడిగా ఉండి అయినప్పటికీ ప్రభా దేవుని స్వరూపాన్ని ధరించుకున్నవాడై ఉండేప్పటికి కూడా దేవా మా కొరకై ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన నా ఇష్టం కాదు తండ్రి అంటే ఎంత అధికారం మీరు ఇచ్చారు. భూమి మీదను పరలోకంలో సర్వాధికారం తనకు ఇవ్వబడుతూ వచ్చింది యేసుప్రభు వారికి. అయినా యేసుప్రభు నా ఇష్టం కాదు తండ్రి నీ ఇష్టం అన్నారు ప్రభా. మా ప్రభు వారి యొక్క ప్రార్థన ఎంత గొప్పది, మా ప్రభు వారి యొక్క ప్రార్థన ఎంత గొప్పదో. యేసుప్రభు వారిలాగా మేము ఉండే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. యేసుప్రభు వారిలాగా ఉండే జీవితం కొరకై ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడి ఈ రక్తం చిందించబడిందని ఒప్పుకుంటున్నాం. యేసుప్రభు వారి లాంటి జీవితం మేము జీవించాలి ప్రభు అంటున్నాడే ప్రభా. నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే అంటున్నాడు. అట్లు మీ చిత్తాన్ని నెరవేర్చే క్రైస్తవ జీవితం మాకు ఇమ్మని దేవా. అట్లాంటి మీ చిత్తాన్ని నెరవేర్చే దేవా విశ్వాస జీవితాన్ని మీరు మాకు ఇమ్మని. మీ కుమారులుగా ఎప్పుడైతే మీ చిత్తాన్ని నెరవేర్స్తే మీ కుమారులు ఉండగలుగుతాం. ఆ జీవితాన్ని మాకు ఇమ్మని మా ప్రభు యేసుక్రీస్తు నామమున పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అట్లాగ ప్రార్థనలు ఉందాం. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. ఒకవేళ ఇలాంటి ప్రార్థన మీలో ఎవరైనా చేస్తుంటే, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చలేదని, సరైన ఆరాధన లేదని, మహిమకరంగా జీవిస్తలేదని, ఈ లోక ధనాన్ని సమకూర్చుకుంటూ పరలోక ధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నానని ఎవరైనా పశ్చాత్తాపడిన అనుభవంలో ఉంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. పరలోకం ఏముండి అవి నువ్వు పొందుకోవడం కొరకై పొందుకోలేని స్థితి ఉంటే ఇక్కడే సరి చేసుకుంటుంటే, పరలోకంలో పొందుకోలేని ఏవైతే నువ్వు ఇక్కడ సరి చేసుకుంటున్నావో వాటి విషయమే ఇదిగో నేను సరి చేసుకుంటున్నానని నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించు, నీ కోసం ప్రార్థన చేస్తాం. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. మీ తల కంటే పైగా చేయెత్తించండి. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకా ఎవరైనా సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. యేసు ప్రభు లాంటి జీవితం జీవించాలి నా ఇష్టం కాదు. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, మహిమాత్మైన జీవితంలో కావాలి అని ఎవరైనా సిద్ధపడుతున్న సహోదరి యేసు ప్రభు మీకు కూడా ఆ జీవితాన్ని ఇచ్చిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే మీకు కూడా హస్తెత్తండి. సహోదరి యేసు ప్రభు మీకు కూడా అలాంటి జీవితం ఇచ్చిన కాక. సహోదరులారా యేసు ప్రభు మీకు అలాంటి జీవితాన్ని ఇచ్చిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? పరలోకానికి సంబంధించిన పరలోకంలో ఏముందో అలాంటి జీవితం నీకు కావాలంటే సహోదరి యేసు ప్రభు నీకు కూడా ఇచ్చిన కాక. ప్రభు నీకు కూడా కావాలని కుడి చేయత్తండి. సహోదరులారా యేసు ప్రభు మీకు కూడా ఇచ్చిన కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా సహోదరి యేసు ప్రభు నీకు కూడా పరలోకంలో ఎలాంటి జీవితం ఉందో అలాంటి జీవితం నీకు ఇచ్చిన కాక. ఏముంది అది? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా తరుణం పోతే నష్టపోతాం, సమయం పోతే నష్టపోవద్దు.
సమయం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే, ఏ రోజు మందో తెలియదు, ఏ గడియ మందో తెలియదు, ఏ క్షణం పనిలో గురించి మనకు పిలుపు వచ్చిందో తెలియదు. భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకుందాం. సహోదరుడు యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఎవరైతే చేయెత్తి నాతో పాటు ప్రభా మేము పరలోకానికి విరోధంగా మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటామని తీర్మానం చేసుకున్నారు, వారి తీర్మానం స్థిరపరచండి. వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. చేయెత్తడానికి సిగ్గుపడి ఎవరైనా మనసులో తీర్మానం చేసుకుంటే వారిని కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. ఆ పరలోక రాజ్యం ఏముండయో ఆ బహుమానాలు పొందుకునేవారుగా స్థిరపరచమని ఈ బలంలో పాల్గొనబోతుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో దేవా పరలోక రాజ్యంలో ఏముందో అవి మేము అలాంటి జీవితం మాకుందా లేదా పరీక్షించుకుని బలలో పాల్గొనటం కొరకే సిద్ధపరిచి మా అక్కర తీర్చమని దేవా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ యొక్క తీర్మానం చేయెత్తి ఇదిగో ప్రభు నేనున్నానని తీర్మానం చేసుకుని ప్రతి బిడ్డను దీవించమని వారి తీర్మానాలు స్థిరపరిచి పరలోక రాజ్యంలో ఎలా ఉండాలో, పరలోక రాజ్యం ఏముండయో అవి వారికి అనుమతించమని, వారికి ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అట్లాగే మౌనంగా ప్రార్థనలు ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, అసలే ఒకరి వైపు ఒకరు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, ఎవరికి వారే మౌనంగా ప్రార్థనలు ఉందాం. ఇంకా మనం సరి చేసుకోవాల్సిన ప్రభు హెచ్చరిస్తుంటే, ప్రభు చూపిస్తుంటే అవి సరి చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు, పక్కన వారి వైపు, ముంగట వెనక వారి వైపు వీరి వైపు చూడొద్దు. మనల్ని మనం విమర్శించుకుందాం, పరీక్షించుకుందాం, సరి చేసుకుని బల్లో పాల్గొందాం.